నమస్కారం. ఈ ఆసక్తికరమైన కథా విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఒక చక్కటి కథను తెలుసుకోబోతున్నాం. ఇతరుల పనుల గురించి స్పష్టంగా మాట్లాడుకోకపోవడం వల్ల, సరైన కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల ఎలాంటి విపత్కర, ఉప్పుగా ఉండే పరిణామాలు ఎదురవుతాయో ఒక అద్భుతమైన ఉదాహరణ ద్వారా అర్థం చేసుకుందాం. అసలు ఒకరి గురించి మనం ముందుగానే ఒక అంచనాకు వచ్చేసి సాయం చేయబోతే ఏమవుతుంది? దాము అనే వ్యక్తి తన సోదరి గీత గురించి చెప్పిన ఈ కథలో ఇతరుల సామర్థ్యాలపై మనం పెంచుకునే అపోహలు ఎలాంటి ఊహించని నష్టాలను తెచ్చిపెడతాయో గమనిద్దాం. మనం సాయం చేయబోయి ఇంకెంత పెద్ద సమస్యను సృష్టిస్తామో ఈ కథ స్పష్టంగా చూపిస్తుంది. సరే, కథలోకి వెళ్తే ముందుగా మనం గీతను పరిచయం చేసుకోవాలి. పాపం గీతకు మతిమరుపు కాస్త ఎక్కువే. ఆమె ప్రతి చిన్న విషయాన్ని మర్చిపోవడం వల్ల ఇంట్లో వాళ్లకి ఆమె మీద నమ్మకం దాదాపు 0 అయిపోయిందని చెప్పొచ్చు. ఆమెకు ఏ పని అప్పగించినా చేయలేదన్న భావన వాళ్లలో బలంగా నాటుకుపోయింది. ఎందుకంటే వాళ్ల కుటుంబం యొక్క నిరాశకు మూలకారణం గతంలో జరిగిన కొన్ని సంఘటనలే. ఒకసారి తాతయ్యకు విపరీతమైన తలనొప్పొస్తే మందులు తీసుకురావడానికి గీతను పంపించారు. కాని మన గీత ఏం చేసింది? దారిలో ఉన్న స్వీట్ షాపులో గులాబ్ జామూన్లు, లడ్డూలను చూసి తన పనినే పూర్తిగా మర్చిపోయింది. స్నేహితురాలితో కబుర్లు చెబుతూ సమయం వృధా చేసింది. ఇలాంటివి కోకోల్లలు. బట్టలారబెట్టి మర్చిపోయి వర్షంలో తడిసిపోయేలా చేయడం, చెల్లికి క్యారేజివ్వకుండా సర్కస్ చూస్తూ ఉండిపోవడం వల్ల చెల్లి పస్తులుండటం, ఒకసారైతే నాన్నగారి షర్ట్ను ఇస్త్రీ చేస్తూ పళ్ల వ్యాపారిని చూస్తూ మార్చేయడం. ఇలాంటి ట్రాక్ రికార్డున్నప్పుడు చిన్న చిన్న పనుల విషయంలో కూడా కుటుంబ సభ్యులు ఆమెను ఎందుకు అనుమానించారో మనకు స్పష్టంగా అర్థమవుతుంది కదా. అయితే ఈ కథలో అసలు ట్విస్ట్ ఒక స్కూల్ పిక్నిక్ రోజున మొదలవుతుంది. గీత చాలా ఉత్సాహంగా ఉంది. ఎందుకంటే తన స్నేహితులకు వాళ్ల అమ్మ చేసిన రుచికరమైన సాంబారును రుచి చూపించాలని ఎంతో గర్వంగా ఆ రోజు కోసం ఎదురుచూసింది. ఆ రోజు పొద్దున్నే అమ్మ లేచి కమ్మని పప్పు, కూరగాయలు, కొబ్బరి, మసాలాలు అన్నీ వేసి ఒక పెద్ద సాంబార్ గిన్నెను పొయ్యిమీద పెట్టింది. ఆ ఇంటి నిండా ఆ అద్భుతమైన సాంబారు సువాసనలే గుబాళించాయి. గీత కూడా ఆ వాసనకు ఎంతో సంతోషించింది. ఇక్కడే ఒక చిన్న కండీషన్. అమ్మ గుడికి వెళ్లే ముందు గీతకొక స్పష్టమైన సూచన ఇచ్చింది. కొద్దిసేపటి తర్వాత సాంబార్లో కరెక్ట్గా 5 చెంచాల ఉప్పు వేయి, మర్చిపోవద్దు సుమా అని వార్నింగ్ ఇచ్చి మరీ వెళ్ళింది. కాని ఆ తర్వాతే అసలు డ్రామా మొదలైంది. ఒకరికొకరు చెప్పుకోకుండా కేవలం గీతపై ఉన్న గుడ్డి ప్రేమ మరియు ఆమె మర్చిపోతుందనే అపనమ్మకంతో కుటుంబ సభ్యులందరూ రహస్యంగా వంటగదిలోకి ఎలా వెళ్లారో ఈ సంఘటనలు తెలియజేస్తాయి. ఉదాహరణకు తాతయ్య రియాక్షన్ చూడండి. కమ్యూనికేషన్ స్థానంలో అపోహ ఎలా వచ్చి చేరిందో తాతయ్య మాటల్లోనే స్పష్టంగా తెలుస్తోంది. తలనొప్పి మందుల కోసం ఎదురుచూసిన రోజును గుర్తుచేసుకుంటూ, గీత ఏదైనా గుర్తుంచుకుంటుందా, అది జరిగే పనేనా అని గుణుక్కుంటూ తాతయ్య తన వంతుగా సాంబార్లో ఉప్పు వేశాడు. ఇదిగో ఈ వరస చూడండి, తప్పుమీద తప్పు ఎలా పెరిగిపోయిందో మనకు స్పష్టంగా కనబడుతుంది. నాయనమ్మ గీతను ఆట పట్టిస్తారని భయపడి ఉప్పు వేసింది. తాతయ్య తన స్టైల్లో వేశాడు. చెల్లి పస్తులున్న రోజును గుర్తుచేసుకుని తను వేసింది. తమ్ముడు, నాన్న కూడా ఎవరికి వారే తమ పాత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని గీత మర్చిపోతుందనే ఉద్దేశంతో ఒకరి తర్వాత ఒకరు సాంబార్లో ఉప్పు వేశారు. విచిత్రమేమిటంటే చివరికి గీత కూడా నిద్రలేచి అమ్మ చెప్పినట్లుగా తన వంతు 5 చెంచాల ఉప్పు తాను వేసింది. లెక్కవేసుకుంటే కుటుంబం మొత్తం ఒకరికొకరు మాట్లాడుకోకుండా వ్యవహరించడం వల్ల కేవలం ఒకే ఒక సాంబార్ గిన్నెలో ఏకంగా 30 చెంచాల ఉప్పు పడింది. ఎవరికి వారు సాయం చేస్తున్నామనుకున్నారు కాని గణితపరంగా చూస్తే ఈ పొరపాటు ఎంత పెద్ద విపత్కర పరిస్థితిని సృష్టించిందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక్కసారి గీత స్థానంలో ఉండి ఆలోచించండి. ఎంతో ఉత్సాహంగా తన స్నేహితులకు అమ్మచేతి వంటను రుచి చూపించాలని ఎదురుచూసిన ఆ పిక్నిక్ చివరికి ఆమెకు ఎంతటి అవమానాన్ని, మనోవేదనను మిగిల్చిందో ఆలోచిస్తే ఎవరికైనా బాధ కలుగుతుంది. ఆ పిక్నిక్ వాతావరణం ఎలా మారిపోయిందో గమనిస్తే పాపం అనిపిస్తుంది. పిల్లలందరూ ఎంతో ఆశగా అన్నంలో సాంబారేసుకున్నారు. కాని మొదటి ముద్ద తినగానే వామ్మో, ఏంటిది, ఇది సముద్రపు నీళ్లలా ఉంది అని అరుస్తూ ఉమ్మేశారు. అసలు ఏమి జరుగుతుందో అర్థం కాక గీత తీవ్రమైన అవమానానికి, అయోమయానికి గురైంది. దీన్ని బట్టి మనం ఆలోచించాల్సిన విషయం ఒకటుంది. ఒకరిమీద ఏమాత్రం నమ్మకం లేకుండా ఎంత మంచి ఉద్దేశంతో సాయం చేసినా ఫలితం ఇలాగే వికటిస్తుంది గదా. మన దైనందిన జీవితంలో
ఇలాంటి కమ్యూనికేషన్ లోపాలున్నాయా అన్నది ఆలోచించుకోవాలి. ఒకరి గురించి ఎప్పుడూ చెడుగానే ఊహించుకోవడం వల్ల ఎంతటి నష్టం కలుగుతుందో ఈ సంఘటన మనకు వివరిస్తుంది. కన్నీళ్లతో తీవ్రమైన బాధతో ఇంటికి తిరిగొచ్చిన గీత సాంబార్లో ఉప్పు ఇంకెవరైనా వేశారా అని అడిగినప్పుడు ఆ ఇంట్లో ఒకరికొకరు మాట్లాడుకోకపోవడం వల్ల జరిగిన అసలు నష్టం అందరికీ బోధపడింది. ఒక్కొక్కరిగా నిజాలు ఒప్పుకోవడం మొదలుపెట్టారు. నాయనమ్మ మొదలుకొని చెల్లెలి వరకు అందరూ తలొంచుకొని నేను కూడా ఉప్పు వేశాను అని బాధగా అంగీకరించారు. తమ అపోహల వల్లే, కమ్యూనికేషన్ లేకపోవడం వల్లే గీతకు అంత పెద్ద అవమానం జరిగిందని కుటుంబ సభ్యులందరూ ఎంతో విచారం వ్యక్తం చేశారు. ఇక్కడే ఆ ఐరనీ మనకు స్పష్టంగా కనిపిస్తోంది. ఉద్దేశ్యాలకు, ఫలితాలకు మధ్య ఉన్న వ్యత్యాసం చూడండి. గీతను స్నేహితుల ముందు అవమానం పడకుండా కాపాడాలనే మంచి ఉద్దేశంతో వాళ్ళు చేసిన పనే విచిత్రంగా అదే గీతను అందరి ముందు దోషిగా, అపహాస్యానికి గురయ్యేలా చేసింది. అప్పుడే వాళ్ళమ్మ ఒక అద్భుతమైన మాట చెప్పింది. పదే పదే గుర్తుచేస్తే తప్ప నువ్వు ఏ పని చెయ్యలేవన్న అపనమ్మకం వల్లే ఇదంతా జరిగింది అని. నిజమే కదా. ఒక వ్యక్తి బాధ్యతగా వ్యవహరించడానికి అవకాశం ఇస్తేనే వాళ్ళు ఆ బాధ్యతను నెరవేర్చి ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోగలరు. కథ చివర్లో గీత తన తప్పును తెలుసుకుని చాలా బాధ్యతగా మారిపోయింది. అయితే మనం ఈ కథ నుండి కుటుంబంలో గందరగోళాన్ని నివారించడానికి 3 సులభమైన పద్ధతులు నేర్చుకోవచ్చు. మొదటిది, కిచెన్లో ఒక చిన్న విజువల్ ట్రాకింగ్ బోర్డ్ ఏర్పాటు చేసుకోవడం. దీనివల్ల ఎవరు ఏ పని చేస్తున్నారో స్పష్టతుంటుంది. రెండవది, పనులు అప్పగించేటప్పుడు స్పష్టంగా మాట్లాడుకునే ఒక టీమ్ యాక్టివిటీ లేదా రోల్ ప్లే అలవాటు చేసుకోవడం. మూడవది, ఎవరి బాధ్యత వారిదే అని నమ్మకం ఉంచడం. ఇలాంటి చిన్న చిన్న మార్పులు చేసుకోవడం వల్లే ఉప్పగా ఉండే సంఘటనలను నివారించవచ్చు. ఈ వివరణ మీ అందరికీ ఒక కొత్త ఆలోచననిచ్చిందని ఆశిస్తున్నాను. మళ్ళీ కలుద్దాం.